యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఇంతమంది డైరెక్టర్ల ఇన్పుట్ తీసుకుంటున్నారు స్పీచ్కి. ఏం జరిగింది? అనిల్ గారు ఏం చెప్పారు చెవిలో మాకు చెప్పాలి ఇప్పుడు. అనిల్ గారు చెవిలో ఏం చెప్పారు? మేం నమ్మం, మేము చెప్పాలి ఇప్పుడు. సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు? విశ్రవుడికి వేదవతికి ఎన్ని లవ్ సీన్స్ ఉన్నాయి? చెప్పాలి సార్. ఆన్సర్ మైక్లో చెప్పండి సార్. మీరు సినిమా చూసారు కదా. కౌశిక్ గారు ముందు అందరికి నమస్కారం అండి. నేనైతే హెల్ప్ చేయను, ఆన్సర్లు మీరే చెప్పాలి. ఆన్సర్ కదా నీకు కంగ్రాట్స్. నేను నిన్ననే చూసిన అండి సినిమా. డెఫినెట్గా మీ 2025లో బిగ్గెస్ట్ స్కామ్ ఇది. లేదు లేదు, డెఫినెట్గా థియేటర్ చూడాల్సిన సినిమా అండి. డెఫినెట్గా మీరు సీరియస్గానే. సో మీరందరూ ఇది థియేటర్లో మిస్ కాకుండా అందరూ థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. సాయి గారికి కంగ్రాట్స్. షైన్ సాహు గారు ఇట్లాంటి సినిమాలు ఇంకా మరిన్ని చేయాలని, కౌశిక్ కూడా ఇట్లాంటి ఇంకా మరిన్ని సినిమా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అనుపమ గురించి ఏం చెప్పారా? అడిగారు కూడా, నా రాలేదేంటని. అనుపమ గారు తలుచుకున్నారంట. అమ్మ సాంగ్ చాలా బాగుందని చెప్తున్నారు సాయిధరం తేజ్ గారు దీంట్లో. అనుపమ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి. చూసి నెక్స్ట్ ఇప్పుడు అనిల్ గారు మాట్లాడాల్సింది. లేదండి, మేము ఇస్తాం మైకులు. మీరు మా యాంకరింగ్ కూడా చేసేస్తారా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. సో వశిష్ఠ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అండి. ఎందుకంటే బాబీ అన్న అనిల్ మాట్లాడిన తర్వాత ఏం మిగలదు మాట్లాడడానికి. టీం అందరికీ కంగ్రాట్స్, ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సాయి మామూలుగా చాలాసార్లు మాట్లాడినప్పుడు 4 ఫైట్లు, సాంగ్స్ ఇలాంటివి చేస్తున్నా ఉన్నా, ఏదో కొత్తగా చేయాలని. బెల్లంకొండ సాయి కానీ కొత్త కంటెంట్తో, కొత్త జోనర్తో సూపర్ హిట్ కొట్టాడు. సూపర్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ఇలా కొత్త కంటెంట్స్ చేయాలి. అండ్ శాండీ మాస్టర్ భయపెట్టాడు. శాండీ మాస్టర్ కన్నా శాండీ మాస్టర్ చైల్డ్ ఎపిసోడ్లో చేసిన అబ్బాయికి కంగ్రాట్స్, ఎందుకంటే చాలా బాగా చేశాడు. నేను అందుకే షిఫ్ట్ అయిపోయాను, ఇమీడియట్గా పిల్లడికి వచ్చాను. అది తెలియకుండా వచ్చింది అది. అండ్ బెల్లంకొండ సాయి ఒక డౌట్, ఎందుకంటే క్లియర్గా బెల్లంకొండ ఎందుకు మెన్షన్ చేస్తానంటే మళ్ళీ ఈయన వచ్చేస్తాడు, అందుకే చెప్తున్నాను. ఆయన నువ్వు అనుపమ కలిస్తే లవ్ స్టోరీ అనుకుంటే ప్రతిసారి ఒక రాక్షసుడు అని చెప్పి ఒక హర్రరు, మళ్ళీ ఇప్పుడు ఒక హర్రరు. మీ ఇద్దరు లవ్ స్టోరీ చేస్తే చూడాలని ఉంది. అండ్ సాహు గారికి కంగ్రాచులేషన్స్, డబ్బులు బాగా రావాలి. ఎందుకంటే లక్కీస్ట్ ప్రొడ్యూసర్ మీరే. సంక్రాంతి డబ్బులు మీయే, ఇప్పుడు మీయే. అండ్ సంక్రాంతి ముందే చెప్పేస్తాను, అనిల్ ఉన్నాడు కాబట్టి. అండ్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. సూపర్ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ బాబీ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. ముందుగా కంగ్రాచులేషన్ టు ద ఎంటైర్ టీమ్. కౌశిక్ నాకు ఫస్ట్ సినిమా నుంచి బాగా తెలుసు, అన్న అంటుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నుంచి తెలుసు. తన కోసం ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఓ సినిమా ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు రావాల్సినంత రీసౌండ్ రానప్పుడు ఎంత లోగా ఉంటారో ఎవరైనా నాకు తెలుసు. సో అలాంటి టైంలో సాహు గారు మనోడిని నమ్మి, అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మనోడికి డేట్స్ ఇవ్వటం, వాళ్ళు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకొని సమాధానం చెప్పాడు. చూసారా, ఈరోజు ఈ స్టేజ్ మీద ఇంతమంది వచ్చారన్న, ఇన్ని కెమెరాలు ఇతన్ని కవర్ చేస్తున్నాయన్న, అతని కష్టం, అతని ఇంట్లో వాళ్ళ సపోర్ట్, అతని టీమ్ సపోర్ట్. వెరీ హ్యాపీ ఫర్ యూ తమ్ముడు, కంగ్రాచులేషన్స్. తిను అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇద్దరు ఒకేలాగా అనిపించారు. ఏంటో నాకు సినిమా చూస్తే మొన్న కొన్ని మనోడు ఏమాత్రం లేట్గా వస్తే తినొచ్చి చేసేసాడు అన్నట్టుంది. ఇద్దరు ఫీచర్సు
అలా. సో ఇంకా మన హీరో గురించి చెప్పాలంటే సాయి శ్రీనివాస్ గురించి, తమ్ముడు సూపర్ డూపర్ హిట్. అంటే హారర్ ఫిల్మ్స్ చాలా జాగ్రత్తగా తీయాలి. అందరూ అనుకుంటారు హారర్ ఫిల్మ్స్ ఎలా ఉన్నా జనం వస్తారేమో అని, కానీ ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే వస్తారు. ఫన్తో పాటు భయాన్ని, ఒక మెసేజ్ని సినిమాలో పెట్టడం చాలా బాగా అనిపించింది. వీళ్ళ నాన్న మీ అందరికీ తెలుసు, ఒక స్ట్రాంగ్ చాలా పెద్ద నిర్మాత అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ లేనట్టే కష్టపడతాడు. మనోడు డెడికేషన్ కానీ, మనోడు వర్కౌట్ చేయటం కానీ, డ్యాన్సులు కానీ. ఎందుకంటే తను ఇదిగో అనుదీప్ గారు వచ్చినప్పుడు అరుస్తున్నారు, మేము వచ్చినప్పుడు అరుస్తుంటే కష్టం. చాలా సింపుల్గా ఎస్కేప్ అయ్యాడు. అనుదీప్, నేను, అనిల్ రావుపూడి గారు ఒకే రోజు చూసాం ఈ సినిమాని. అంటే అనుపమ రాగానే అనుదీప్ అరుస్తానే ఉన్నాడు, అదేంటో తెలియదు. నేను అలీలా అనుకున్నాం, ఇదేంటి మనం హీరో కదా అరవాలి, ఇతనేంటి అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనిపించింది. అందుకే అమ్మాయి లేదు కాబట్టి స్వాస్ట్గా మైక్ ఇచ్చేశాడు. నేను చూశాను, నేను విట్నెస్ చేశాను నేను. సో తర్వాత సాహు గారు అవసరానికి మించి మాట్లాడరు, అవసరానికి మించి ఖర్చు పెట్టరు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా మళ్ళీ ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకున్నారు. సంక్రాంతికి రాబోతున్న మా అనిల్ సినిమా ఆల్రెడీ నేను విని కాదు చూసి చెప్తున్నాను, కొన్ని సీన్స్ చూశాను, చాలా పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కొడుతున్న మీకు కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కానీ, ఆఫ్టర్ RX100 ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఆడియో పరంగా. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నిరంజన్, ఇతను మా వాల్తేరు వేరికి ఎడిటర్గా ప్రమోషన్ ఇచ్చారు చిరంజీవి గారు. సో ఆఫ్టర్ వాల్తేరు వేరియా, డాకు మహారాజ్ అండ్ నౌ దిస్ ఫిల్మ్ బ్లాక్ బాస్టర్ బ్యాక్ టు బ్యాక్ కొట్టిన నిరంజన్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. అండ్ మిగతా అందరినీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి, థ్యాంక్ యూ. శాండీ మాస్టర్ కదా, ఇందాక నేను అనిలు మనోడు వశిష్ఠ అనుకున్నాం ఎవరెవరు గురించి మాట్లాడాలని. వశిష్ఠ మాట్లాడేశాడు, ప్రామిస్ చేశాడు యాక్చువల్లీ శాండీ గురించి నేను మాట్లాడతా అని. టాపిక్ లేపావు. సో శాండీ మాస్టర్ గురించి హీరో అండ్ హీరోయిన్ తర్వాత ఎందుకు బాగా మాట్లాడుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ కాస్టింగ్. ఈ సినిమాలో బిగినింగ్ నుంచి నాకు కాస్టింగ్ చాలా కొత్తగా అనిపించడం వల్ల ఒక కొత్త వరల్డ్ ఫీల్ వచ్చింది. శాండీ మాస్టర్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. కాదు, నాకు ఒక డౌట్ ఉంది, అది డైరెక్టర్ని అడగాలి. కౌశిక్, నీకు ఈ చావు ఫ్యాంటసీ ఏంటో చెప్పా. ఫస్ట్ ఏమో చావు కవర్ చల్లగా అని చెప్పి, ఇప్పుడేమో కిష్కిందపురిలో మర్డర్లు, ఈ ఫ్యాంటసీ ఏంటి చెప్పు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చావు లేకుండా సినిమా తీస్తా. అది అలా అనుకోలేదు, కుదిరేసింది. ఈసారి చావు లేకుండా. కానీ కిష్కిందపురి పార్ట్ 2 ఉందిగా. ఉంది డెఫినెట్లీ ఉంది. దాన్ని కూడా అది చావు లేకుండా వేరు. కష్టం. Okay. ఎవడో ఒక నేసేందే నిద్రపోవా అన్నట్టు, అది చావు లేకుండా కష్టం. థ్యాంక్ యూ వశిష్ఠ గారు, మా అందరి తరపున క్వశ్చన్ అడిగినందుకు. అండ్ ఇప్పుడు అనుదీప్ గారికి ఇస్తున్నాను. అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనుదీప్ గారు. ఆయన స్టేజ్ పైన ఆవిడ పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు కాబట్టి అనిల్ గారి మాటలు విందాము. అనిల్ రావిపూడి గారు ఒక హారర్ కామెడీ తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది మాకు. హారర్ కామెడీ ఫ్రమ్ అనిల్ రావిపూడి గారు. నేనా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. అనుదీప్ డైరెక్షన్లో చేయొచ్చు. ఓకే, అనుదీప్ గారి డైరెక్షన్లో అనిల్ గారు హీరోగా దయ్యంగా చేస్తా. దయ్యంగా. ఇది అనుకోవడానికి అయితే చాలా బాగుందండి. తీద్దాం. అనుదీప్ గారు రెడీ? ఎస్ సార్. సో అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో కిష్కిందపురి టీం అందరికీ. అండ్ నిజంగా బాబీ చెప్పినట్టు ఏ స్క్రీన్లో చూసాం మనం? స్క్రీన్ 2. అనుదీప్ మన పక్కన లేకపోతే మనం ముందు నుండి తెచ్చి రెక్లైనర్ తెచ్చుకున్నాం, దొరకలేదు అతనికి. నువ్వు అన్నీ చెప్పావు, స్పెషల్ అపీరెన్స్ మర్చిపోయావు సినిమాలో, గెస్ట్ అపీరెన్స్ చేసినది. దా సినిమాలో ఒక స్పెషల్ అపీరెన్స్ ఉంది. స్పెషల్ అపీరెన్స్ ఉంది, అదేంటో చెప్పేసి. చూసారా మీరు అందరు సినిమా అసలు? చెప్పండి మీరు. నేను 1 2 3 అంటే మీరు చెప్పాలి, ఓకేనా? 1 స్పీచ్ అయిపోయినా అనిల్ యాదవ్. సో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు నేను హారర్ సినిమాలో అంటే నాకు భయం, థియేటర్లో చూడలేనని చెప్పాను. నేను నిజంగా నాకు భయం.
సో సాహు గారికి ఆ రోజు మాట ఇచ్చినట్టు సో సినిమా చూశాను, చాలా చోట్ల భయపడ్డాను. థియేటర్ కూడా షేక్ అయిపోయినాయి కొన్ని సీక్వెన్స్లో, ముఖ్యంగా ట్రైన్ సీన్ మీ అందరికి చూసే ఉంటారు, అండ్ కన్స్ట్రక్షన్ సైట్లో సీన్ కానీ ఒకసారి థియేటర్ అందరూ భయపడిపోవటం అవన్నీ చూసి ఇంకొకసారి హారర్ సినిమా ఎవరు ప్రెషర్ ఇచ్చినా ఎవరు బతిమాలినా చూడకూడదని డిసైడ్ అయ్యాను. సో ఎనీవే ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్ఫుల్ సెప్టెంబర్ లాగా అయింది. సో ఆ థియేటర్స్ అన్నీ ఆడియన్స్తో కలకల్లాడిపోతున్నాయి. అండ్ కొత్త లోక, లిటిల్ హార్ట్స్, మిరాయ్ అండ్ ఇప్పుడు కిష్కింధపురి. సో ఇండస్ట్రీకి వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఒక థియేటర్స్లో ఒక చిన్న ఫెస్టివల్లా ఉంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్. సో ఇది ఇలాగే మొమెంటం కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా కిష్కింధపురి టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ కౌశిక్ ఎక్కడ్రా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆడియన్స్ని, ఇతను తీసిన సినిమాకి ఇతని కాస్ట్యూమ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు అంత పద్ధతిగా? పద్ధతికి ప్రతిసారి ప్యాంటు షర్ట్ వేసే బదులు ఈసారి షెర్వాణి అదా. ఈ పంచ్ ఎలా ఉందో అనుదీప్ చెప్తాడు. బాగుందా? జోక్స్ పార్ట్ కౌశిక్ వండర్ఫుల్ జాబ్. అండ్ నిజంగా ఇందాక బాబీ అన్నట్టు, అండ్ సక్సెస్ తర్వాత సక్సెస్ కొట్టడం గొప్ప కాదు, ఒక ఫెయిల్యూర్లో ఉండి ఒక సక్సెస్కి రావడం చాలా గొప్ప విషయం. సో ఐ అప్రిషియేట్ దట్ అండ్ హోప్ ఇక్కడ నుంచి నువ్వు ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తాను కోరుకుంటున్నాను. అలాగే నిన్ను నమ్మి నీకు ఆపర్చునిటీ ఇచ్చిన మా సాహు గారికి అండ్ శ్రీనివాస్ గారికి, వాళ్ళకు కూడా నేను నా విషెస్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక టాలెంట్ని జడ్జి చేయకుండా అతనికి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చి తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. అండ్ ఇట్స్ ఎ బిగ్ థింగ్. అండ్ అలాగే టీం అందరికీ, అండ్ సినిమాటోగ్రాఫర్ అయితేనేమి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, అండ్ లవ్ యూ మ్యూజిక్ బ్రదర్, అండ్ హోప్ యుల్ గెట్ మోర్ బ్లాక్ బస్టర్స్. అండ్ అలాగే ఎడిటర్ అండ్ టీం అందరికి, లిరిసిస్ట్ అందరికీ పేరు పేరున నా విషెస్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాతో మళ్ళీ ఒక సక్సెస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు శ్రీనివాస్ గారికి. అండ్ హోప్ యూ కంటిన్యూ దిస్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ హిట్స్ కొట్టాలి. అండ్ అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ మై ప్రొడ్యూసర్ సాహు గారు గిఫ్ట్ రెడీ చేసుకున్నారుగా, సక్సెస్ అయితే ఇస్తా అన్నారు. అనుదీప్ గిఫ్ట్ ఏంటంటే అనుదీప్ గారికి మళ్ళీ సినిమా చూపిస్తున్నాం మేము ఈరోజు ఈవినింగ్. సో సాహు గారు, అండ్ మీకు సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టు. అండ్ ఐ లవ్ యూ అండ్ హోప్ యూ విల్ గెట్ కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ మిగతా టీం అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే థ్యాంక్స్ బాబీ. సో మన శంకర్ ప్రసాద్ గురించి జనరల్గా చిరంజీవి గారు లీక్ ఇస్తారనుకుంటే ఆయనకంటే ముందు బాబీయే లీక్ ఇచ్చాడు. సో ఇక నుంచి థ్యాంక్ యూ బాబీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరు వశిష్ఠ, థ్యాంక్ యూ వశిష్ఠ. అలాగే సాయిధరం తేజ్, మై లవ్లీ బ్రదర్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కలిసాం ఇక్కడ. అండ్ సాయిధరం తేజ్ కూడా వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్, ఈగర్లీ వెయిటింగ్. చాలా పెద్ద సినిమా తీస్తున్నా అండ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అండ్ దట్స్ ఆల్. సో అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పండగ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు తన ఇచ్ఛాశక్తితో, జ్ఞానశక్తితో, క్రియాశక్తితో రాఘవ పాత్రని అద్భుతంగా ఎరగొట్టేసినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ముందు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. అలానే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మా కిష్కింధపురి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. నిజంగా మీ అందరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత మంచి స్థాయిలో నుంచోబెట్టినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరో అనిల్ గారికి, బాబీ గారికి, అనుదీప్ గారికి, వశిష్ఠ అన్నకి, అలానే ఇక్కడికి వచ్చి చేసిన నా బ్రదర్లానే నా ఫ్రెండ్ సాయి ధరం తేజ్ గారికి, సాయి దుర్గ తేజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా మేమందరం నిజంగా అంటే ఈ సినిమా మాకు సక్సెస్ మీట్కి ఏదో గెస్ట్లా రాలేదు, వాళ్ళు మా అందరికి ఒక ఫ్యామిలీలా వచ్చారు. నిజంగా అది చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమాలు థియేటర్కి మంచి జనాలు ఎక్కువ మంది రావట్లేదని ఒక చిన్నది ఉండింది. బట్ చాలా ఈ సెప్టెంబర్ మంత్ చాలా చాలా బాగుండింది. అందరూ వచ్చి జనాలు థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత మంచి సక్సెస్ అయినందుకు వాళ్ళందరూ వచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే బాబీ అన్న ఫస్ట్ సినిమాకే నాకు అల్లుడు సినిమా ఒక మంచి కథ ఇచ్చారనమాట. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఆయన వచ్చి మాకు బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే
అనిల్ అన్న కూడా నాకు ఎంతో యూనో ప్రతి ఒక్కరితో ఒక పర్సనల్ ర్యాప్ ఉందండి. అందరితో వచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేసినందుకు, మమ్మల్ని వచ్చి విష్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కిష్కింధపురి లాంటి సినిమా తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. చాలా సినిమాలు ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకుంటారు, బట్ ఐ ఫీల్ కిష్కింధపురి లాంటి సినిమా థియేటర్లోనే తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. మీ అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మా హోల్ టీమ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఈ సినిమా డెఫినెట్గా మీరు చూసి మీ 2 hours టైం వేస్ట్ అవ్వలేదు అనుకుంటారు. తప్పకుండా ఈ సినిమా చూసి చెప్పండి, మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. ఈ సినిమా అందరు ఒపీనియన్స్ కంటే ఈ సినిమా చూసిన వాళ్ళని అడగండి ఈ సినిమా ఎలా ఉందో. తప్పకుండా మిమ్మల్ని అందరిని అలరించే సినిమా. సో ఈ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా తేజ్ బాబు నేను ముద్దుగా పిలుచుకుంటాను, ఎందుకంటే నేను సినిమాలో రాకముందు నుంచి నాకు తేజ్ అంటే చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట. ఒక బ్రదర్గా ఎప్పుడు వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు, భైరవ్ సినిమాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అంటే మాకు చాలా లాంగ్ జర్నీ, నేను ఎక్కువ స్టేజ్ మీద ఎక్కువ చెప్పలేను. అంటే సినిమాలో రాకముందు మేము కలిసి ప్రాక్టీసులు అవన్నీ కలిసి చేసాం. సో ఆ స్వీట్ మెమరీస్ అన్నీ ఇంకో రోజు మళ్ళీ చెప్తాను. బట్ సో అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మా సినిమాని సపోర్ట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసిన మరింత థ్యాంక్స్. ఇంకా మీరు సపోర్ట్ చేసి సినిమాని ఇంకా మరింత గొప్ప స్థాయి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి వెనన్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ దిస్ అమేజింగ్ బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ కేవీ అనుదీప్ గారి కోసం ఒక స్పెషల్ పర్సన్ని స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నాను. బామ్మగారు ఒక్కసారి స్టేజ్ పైకి రారా. కేవీ అనుదీప్ గారు, బామ్మగారు మీరు సినిమా చూశారు కదా, ఒక్కసారి ఆవిడ క్యారెక్టర్ గురించి చెప్పండి. మీరు పాపం ఆవిడ గురించి చెప్పకపోతే ఎలాగా? ఏజెడ్ క్యారెక్టరే కదా. ఏజ్ గురించి కాదండి, క్యారెక్టర్ గురించి. ఏ సీన్లో వస్తారో కొంచెం అలా మీరు హైప్ ఇస్తే బాగుంటుంది. పెద్ద ఆవిడ బామ్మగారు రండి. నేను అటు ఇటు అయితే నేను సార్ సీన్ సార్ అది ట్రైన్ సీన్ కదా, ట్రైన్ సీన్ సూపర్. థ్యాంక్ యూ. సాయి దుర్గ తేజ్ గారు టీమ్ అయిపోయారు ఇక్కడ. ట్రైన్ సీన్లో చాలా బాగుంది మీ యాక్టింగ్. థ్యాంక్ యూ అనుదీప్ గారు. అఫ్ కోర్స్ అమ్మా, ఒక్కసారి రండి. నాకు 75 సంవత్సరాలలో ఇంత మంచి క్యారెక్టర్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మిగతా వారి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా వయస్సు రీత్యా వాళ్ళందరికీ నా ఆశీర్వాదాలు అందిస్తున్నాను. నిజంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు నాకు కొన్ని వందల మంది వాళ్ళు ఫొటోస్ పంపటము, వీడియోస్ పంపటము, కాల్స్ చేయటము నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. సినిమాలోన ఎడ్జ్ ఆఫ్ ది చైర్ ఎప్పుడప్పుడు ఏంటి ఏం చేయాలి అనేసి వణుకు పుట్టిందమ్మా మీ సీన్ అని చెప్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషమైంది. శివం సినిమాలో కూడా నేను గోష్ఠ పాత్ర చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు డైరెక్టర్లు కొంతమంది డైరెక్షన్లో సినిమాలు కూడా చేస్తున్నాను. మిగతా వారు కూడా నాకు తప్పకుండా అవకాశం ఇవ్వమని చెప్పి ఈ సభాపూర్వకంగా నేను వారికి వినతి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అమ్మా, మిమ్మల్ని మరిన్ని సినిమాల్లో చూడాలి అని కోరుకుంటూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఫస్ట్ జర్క్ అంటే ఈవిడ క్యారెక్టరే మాకు ట్రైన్ సీన్ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో ఎస్, ఇప్పటి వరకు స్టేజ్ పైన ఉన్న అందరితో అల్లరి చేస్తూ, టీస్ చేస్తూ, హడావిడి చేస్తున్నటువంటి సాయి దుర్గ తేజ్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆయన్ని నేను ఒకే ఒక్క
ఆయన్ని నేను ఒకే ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. విరూపాక్షలో సంయుక్త అందంగా దెయ్యంలాగా కనిపించారా, అనుపమ అందమైన దెయ్యంలాగా కనిపించారా? ఎవరు బాగా చేశారు? మాకు ఈ రెండిట్లో ఆన్సర్ కావాలి. ఎవరు బాగా కనిపించారు, ఎవరు బాగా చేశారు? వాళ్ళిద్దరు కంటే మీరు ఇంకా బాగా చేశారు. అంటే ఇండైరెక్ట్గా ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థమవుతుంది, కానీ దెయ్యం కదండి. మేకప్ వేసుకున్నానండి. ఓకే, కాదు చెప్పండి, సంయుక్త ఆర్ అనుపమ? డైరెక్టర్ ఇద్దరిని బాగా చూపించారండి. ఓకే, నేను ఇంక ఇబ్బంది పెట్టను, అంటే చెప్పండి. అమ్మాయిల విషయంలో మనం కాస్త వీక్గా ఉంటాం, భయం మనకి. రిస్క్ తీసుకోకూడదు కదా, అర్థం. ఛాన్స్ తీసుకో. Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాని ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు ఈ స్టేజ్ మీద సక్సెస్ అంటే ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ అమ్మగారు మాట్లాడినప్పుడే, అంటే ఆవిడ రికగ్నిషన్ వచ్చింది అని చెప్తున్నారు కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ కౌశిక్. ఇట్స్ నాట్ సక్సెస్ మీట్ కానీ ఇది అని కాదండి. ద బిగ్గెస్ట్ సక్సెస్, బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే అమ్మగారు ఇచ్చింది. సో బిగ్గెస్ట్ గుడ్. అండ్ సాహు గారితో నాకు చిన్న అనుబంధం అండి. సాహు గారు వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ అండి డిగ్రీలో, వేణు అని. సో ఆ బాండ్ అప్పటి నుంచి ఉంది. అండ్ సాయిబాబుతో నాకున్న పరిచయం నాకు మామూలుగా కాదు. బాంబేలో స్టార్ట్ అయింది. బాంబేలో మా ఇద్దరు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాను 2010లో. అండ్ ఇట్స్ బీన్ 15 years. దాని తర్వాత మేము ఇద్దరం కిక్ బాక్సింగ్ క్లాస్ అని, జిమ్నాస్టిక్స్ అని, డాన్స్ అని, అసలు మామూలు ప్రాక్టీస్ కాదు. అసలు ఫిల్మ్ నగర్ మొత్తం రచ్చలిపిస్తాను. సో మా బాండింగ్ అలా ఉంది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ అనుపమ యాక్చువల్లీ ఐ డిడ్ అ ఫిల్మ్ విత్ హర్. అది పెద్దగా ఆడలేదు, కాకపోతే ఈ సినిమాను ఇంకా సాయిబాబుతో చేసిన ముందు సినిమా కూడా చాలా బాగుంది. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ ఈ సినిమా నాకు ఎలా ఉందంటే, ఈ స్టేజ్ నా రీయూనియన్ లాగా ఉందండి. ఎందుకంటే నా 10th క్లాస్ క్లాస్మేట్ వశిష్ఠ గారు ఉన్నాడు, ఇంకో పక్కనేమో ఇంకా కనిష్క్ గారు నా క్లాస్మేటే. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ రీయూనియన్ నాకైతే. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హియర్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు, ఇది వెరీ గుడ్ జాబ్ అండి. అండ్ చైతన్ భరద్వాజ్ గారికి ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్ ఫ్రమ్ పిల్లరా, ఆ సాంగ్ RX100 నుంచి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్. అండ్ దెన్ SR కళ్యాణ మండపం, ఎవ్రీథింగ్. సారీ, కొద్దిగా కంగారు వచ్చేస్తుంది, హారర్ సినిమా కదా. అండ్ ఈ స్టేజ్ మీద నాకు బాగా క్లోజ్ అయిన మా అనిల్ అన్న నేనైతే వెయిట్ చేస్తున్నా మన సినిమా కోసం, అదే మా మావిత సినిమా కోసం. ఎందుకంటే అన్న 2015లో ఊరిని చెప్పాడు, నాకు కోరిక ఏంటంటే నేను చిరంజీవి గారితో సినిమా తీయడం కోసం వచ్చే ఇండస్ట్రీకి చేస్తానని చెప్పారు. 10 years తర్వాత హీస్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ చిరంజీవి గారు. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఎవరు మర్చిపోయి, మా అనుదీప్ గారి గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదండి. అసలు ఎంత హ్యాపీ అయిందంటే, నాకు హ్యాపీనెస్, నా సక్సెస్ ఏం చెప్పంటారా, ఒకటే సోఫాలో 4 పట్టామండి. మామూలుగా అయితే నేను ఒకనే పట్టామండి, కానీ నేను వశిష్ఠ, అనుదీప్, సాయిబాబు పట్టాం. ఇది సక్సెస్ అంటే నాకైతే. అండ్ అనుదీప్ గారు చాలా కామెడీ చేశారు. అక్కడ కూర్చున్నప్పుడైతే నన్ను నవ్విచ్చేశారు బాగా గట్టిగా. థ్యాంక్ యూ అనుదీప్ గారు. నాకు ఆయన సినిమా గురించి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మామూలు విషయం కాదండి. ఫస్ట్ హాఫ్లో ఇది అంటారు, తర్వాత అమ్మ సాంగ్ అంటారు, తర్వాత అనుపమ పరమేశ్వరన్ డ్యూల్ క్యారెక్టర్ అంటారు. మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ అండి. అండ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఇస్ దిస్ సక్సెస్ మీట్లో అందరు నవ్వుకుంటూ ఉన్నాం. ఎక్కడ ఏమీ లేదు, ఎక్కడ ఎవరి మీద ఈస్ట్ లేదు, అందరు హ్యాపీగా నవ్వుకుంటున్నాం. అందరం వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఇది నేను ఒక హీరోగా కాదు, నేను పక్కన వేరే వాళ్ళ గురించి కాదు, ఇట్స్ అబౌట్ ద హోల్ ఇండస్ట్రీ సక్సెస్ అండి ఇది. అండ్ ఇందాక ఒక ఆయన చెప్పారు, మా సినిమాలు చూస్తున్నారు, మా సినిమాలు చేయమని చెప్పి. సాయిబాబు, మా సినిమాలు కాదు, వీఆర్ ఇన్ ఎవల్యూషన్ ఫేజ్ అండి ఇండస్ట్రీ మొత్తం. సో మంచి కథలు రావాలి, మంచి కొత్త కథలు రావాలి, ఆడియన్స్ని ఎక్సైట్ చేసే కథలు రావాలి. అట్లా ఎక్సైట్ చేస్తే వాళ్ళు థియేటర్కి వస్తారు. సో
మొత్తం మన బాధ్యతది టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ గోస్ ప్రాపర్లీ రైట్. అండ్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి డైరెక్టర్స్. అండ్ మంచి కథలు రావాలి బయటికి, అప్పుడే ఆడియన్స్ థియేటర్కి వస్తారు. నిన్న ఒక సినిమాకి వెళ్దామని చెప్పి టికెట్ బుక్ చేయమని చెప్పాము మా ఫ్రెండ్స్కి. సరే ఆ టికెట్లు లేవురా, సరే ఇంకో సినిమా బుక్ చేయరాను, టికెట్లు లేవురా, సరే ఇంకో సినిమా బుక్ చేయాలి, లేవు. సో నాకు హ్యాపీ ఏంటంటే అందరు థియేటర్స్కి వస్తున్నారు, మంచి కంటెంట్ అయితే ఉంది థియేటర్స్లో. ఒక లిటిల్ హార్ట్స్ కానివ్వండి, దాని తర్వాత మిరాయి కానివ్వండి, దాని తర్వాత కిష్కిందపూరి కానివ్వండి, మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మేము చేస్తాం, మంచి సినిమాలు చేస్తాం. అండ్ ఇప్పుడు రేపు వచ్చే ఒక సినిమా ఉంది సూపర్ రాజా అని చెప్పి, సూపర్ రాజా అండి నెక్స్ట్ రేపు వచ్చేది. సూపర్ రాజా వచ్చేసి ఒక సింగిల్ షాట్లో తీశారు ఆ అబ్బాయి కొత్త ప్రయత్నం చేశాడు, చాలా కష్టపడ్డాడు. సో ప్లీజ్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్. అండ్ మేము కష్టపడతాం, మేము మంచి సినిమాలు తీయడానికి మేము ముందుకు వస్తామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సాహు గారు థ్యాంక్ యూ అండి. అండ్ కౌశిక్ కంగ్రాట్స్ అగైన్. సాయిబాబు వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్